ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా చరక్. శైలాదిత్య మౌలిక్ దర్శకత్వంలో సుదీప్ సేన్ నిర్మాణంలో రూపొందించబడిన ఈ హిందీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా 2 గంటల 2 నిమిషాల రన్ టైమ్ తో హిందీ లాంగ్వేజ్ లో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 5, 2026లో రిలీజ్ అయిందండి. ఆచారాలు, విలేజ్ బ్యాక్ డ్రాప్, సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతవరకు ఇంపాక్ట్ చేసిందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఒక రూరల్ విలేజ్ లో జరిగే చారక్ ఫెస్టివల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ ఫెస్టివల్ లో భక్తులు విపరీతమైన ఆచారాల ద్వారా తమ భక్తి చూపిస్తూ ఉంటారు. ఈ సమయంలో విలేజ్ లో 2 పిల్లలు మిస్సింగ్ అవుతారు. కొద్ది రోజుల తర్వాత ఒక పిల్లాడి డెడ్ బాడీ కనిపిస్తుంది, ఇంకొకరు కనిపించరు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు విలేజ్ లో ఉన్న బ్లైండ్ ఫైత్, ఆచారాలు, భక్తి, త్యాగాల గురించి షాకింగ్ నిజాలు బయటపడుతూ ఉంటాయి. అక్కడే ఆటో డ్రైవర్ సుకుమార్ క్యారెక్టర్ స్టోరీకి మెయిన్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మొత్తం సినిమా ఫెయిత్ వేస్ బ్లైండ్ ఫైత్ మధ్య డిఫరెన్స్ చూపించే సైకలాజికల్ థ్రిల్లర్ గా సాగుతుంది. హీరోయిన్ అంజలి పాటిల్ పెర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉందండి. పోలీస్ ఆఫీసర్ రోల్ లో షహీదుద్ రెహమాన్ సీరియస్ ఇన్వెస్టిగేషన్ టోన్ మెయింటైన్ చేశాడు. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా విలేజ్ అట్మాస్ఫియర్ కి పర్ఫెక్ట్ గా షూట్ అయ్యారు. ఓవరాల్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ రియలిస్టిక్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ శైలాదిత్య మౌలిక్ రూరల్ జానపద గతాలు బ్యాక్ డ్రాప్ ను స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు. ఫెస్టివల్ ఆచారాలు సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. బ్యాక్ డ్రాప్ మ్యూజిక్ సస్పెన్స్ సీన్స్ లో టెన్షన్ క్రియేట్ చేస్తుంది. విలేజ్ విజువల్స్ చాలా రా అండ్ రియలిస్టిక్ గా చూపించారు. ఫెస్టివల్ సీన్స్, సినిమాటోగ్రఫీ మూవీకి మెయిన్ హైలైట్ అనే చెప్పొచ్చు. డార్క్ టోన్ విజువల్స్ థ్రిల్లర్ ఫీడ్ ను ఎన్హైస్ చేస్తాయి. ఓవరాల్ గా చరక్ ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాదు. బ్లైండ్ ఫైత్, డేంజరస్ గురించి స్ట్రాంగ్ మెసేజ్ తో వచ్చిన రియలిస్టిక్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సినిమాస్ ఇష్టపడే వారికి డెఫినెట్లీ వర్త్ వాచింగ్ మూవీ అని చెప్పొచ్చు. మై రేటింగ్ 3. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసి ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి హానెస్ట్ తెలుగు మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.